అసలు యమహా తెలివైన మైండ్ గేమ్ లో ఐస్ క్యూబ్స్ తో రేసింగ్ లో ఉన్న వారందరినీ ఎలా షాక్ చేసింది. 2018 రేసింగ్ ప్రపంచంలో ఒకే కంపెనీ వైపు చూసేది, అదే యమహా. మిగతా కంపెనీస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంజన్ ఇంప్రూవ్ చేస్తుంటే యమహా మాత్రం సింపుల్ ఐడియాతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఐడియా వెనకాల ఉన్న సైన్స్ ని, బిజినెస్ ని, సైకాలజీని ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. రేసింగ్ లో FIM రూల్స్ ప్రకారం ప్రతి బైక్ కి ఫ్యూల్ కెపాసిటీ లిమిట్ ఉంటుంది. అందరూ ఆ లిమిట్ లోపల మాక్సిమం రేసింగ్ ఎలా గెలవాలని ఆలోచిస్తుంటే ఇక్కడే యమహా ఇంజనీర్స్ ప్రాబ్లమ్ ని వేరే యాంగిల్లో చూశారు. సైన్స్ ప్రకారం లిక్విడ్స్ చల్లగా ఉంటే కొంచెం స్ట్రింక్ అవుతాయి, హీట్ పెరిగి ఎక్స్పాండ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసి ఫ్యూల్ ని చాలా తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేయడం వల్ల ట్యాంక్ లో కొంచెం ఎక్కువ ఫ్యూల్ ఫిట్ అవ్వచ్చని ఇంజనీర్స్ గమనించారు. ఈ ఐడియాతో ఇక్కడే యమహా స్ట్రాటజీ మొదలైంది. మిగతా కంపెనీస్ హార్స్ పవర్ మీద ఫోకస్ చేస్తుంటే యమహా ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేసింది. చిన్న అడ్వాంటేజ్ కూడా రేసింగ్ లో పెద్ద డిఫరెంట్ గా క్రియేట్ చేస్తుందని యమహా గట్టిగా నమ్మింది. బిజినెస్ సైకాలజీలో దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు. అందరూ ఒకటే డైరెక్షన్ లో పరిగెత్తుతుంటే విన్నర్స్ మాత్రం కొత్త డైరెక్షన్ లో పరిగెత్తుతున్నారు. దీన్ని చూసి ఆడియన్స్ అందరూ చాలా వరకు షాక్ అయ్యారు. మీకు కూడా తెలుసు, యమహా సక్సెస్ కేవలం రేసింగ్ వల్లనే రాలేదు. ఇండియాలో RX100 నుంచి R15 వరకు యమహా ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసి యమహా బైక్ అంటే స్పీడ్, స్టైల్, యూత్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేసి 19లో ఒక క్రేజ్ని తెచ్చుకుంది. ఇలాంటి వీడియోస్ రోజుకొకటి మీ ముందుకు వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక లైక్ కొట్టి పెట్టండి. ఓకే, ఏ ఏజ్లో ఉన్న కస్టమర్ అయినా బైక్ని కొనేది ఇంజన్ కోసం కాదు, తన పర్సనాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంటున్నాడు. యమహా ఈ సైకాలజీని చాలా బాగా అర్థం చేసుకుంది. కరెక్ట్ ఇదే టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ లైఫ్ స్టైల్ని సెల్ చేస్తుంటే యమహా పర్ఫార్మెన్స్ లైఫ్ స్టైల్ని సెల్ చేసింది. అందుకే యమహా అడ్వర్టైజ్మెంట్లో స్పీడ్, అడ్వెంచర్ మరియు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. యమహా స్టోరీ మనకు చెప్పే బిగ్గెస్ట్ లెసన్ ఏంటో తెలుసా? పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎప్పుడు కాస్ట్లీ టెక్నాలజీలో ఉండవు. కొన్నిసార్లు సింపుల్ ఐడియాస్, డిఫరెన్స్ థింకింగ్ మరియు స్మార్ట్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ని తీసుకొస్తాయి. మరి యమహా చేసేది స్మార్ట్ వర్కా లేదా రూల్స్, లూప్ హోల్స్ యూస్ చేయడమా?